తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ రక్త గ్రూప్ నెగిటివ్ ఉంటే బేబీకి ఏదైనా ప్రమాదం ఉంటుందా? దీన్నే మనం RH ఇన్కంపాటబిలిటీ అంటామండి. ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్స్ A పాజిటివ్, O పాజిటివ్, B నెగిటివ్, సో ఇలా అందరికి బ్లడ్ గ్రూప్స్ అయితే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. దీంట్లో చూస్తే మీకు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక ఆల్ఫాబెట్ వస్తుంది, అంటే అది అక్షరం ఏదో ఒకటి A, B లేదా O అయి ఉండొచ్చు. సెకండ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ లేదా నెగిటివ్ అని ఉంటుంది. సో పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి? మీ బ్లడ్ గ్రూప్ లో ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ ప్రోటీన్ ఉంది అంటే దాన్ని పాజిటివ్ అంటారు. ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్ ప్రోటీన్ లేదు అంటే, యాబ్సెంట్ ఉంటే నెగిటివ్ అంటారు. నేను చెప్పే ప్రాబ్లం ఎక్కడ రావచ్చు? తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు, ఆ లేడీకి ప్రెగ్నెంట్ అయినప్పుడు తను క్యారీ చేసే బేబీ యొక్క బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే ప్రాబ్లం. అంటే తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ కూడా నెగిటివే ఉంటే ప్రాబ్లం లేదు. ఓన్లీ వెన్ తల్లి బ్లడ్ గ్రూప్ నెగిటివ్ ఉండి బేబీ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఉంటే అప్పుడు ఈ ప్రాబ్లం రావచ్చు. మేల్స్ మగవాళ్ళలో టైట్ క్లోదింగ్ వేసుకోవడం వల్ల లేదా టైట్ అండర్వేర్ వేసుకోవటం వల్ల ఫర్టిలిటీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే సంతానం కలగకపోవటానికి బట్టలు కూడా కారణం అవుతాయా? సో ఇది చాలామంది తెలుసుకోవాలండి. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్, ఎండాకాలం చాలా ఉంది, హీట్ వేవ్ ఉంది, టూ మచ్ ఎక్స్ట్రీమ్ హీట్ టెంపరేచర్స్ ఉంటున్నాయి. దీంతో పాటు ఇఫ్ యూ వేర్ టైట్ క్లోదింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరేషన్ సరిగ్గా ఉండదు. టెస్టిస్ హ్యావ్ టు బీ ఇన్ కూల్ ప్లేస్. సో నార్మల్లీ టెస్టిస్ రెండు కూడా అన్ని ఆర్గన్స్ మగవాళ్ళలో బాడీ లోపల ఉంటాయి, హార్ట్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, లివర్ అన్నీ. బట్ టెస్టిస్ మాత్రం దే స్టే అవుట్ సైడ్ ద బాడీ. ఎందుకంటే ఈవెన్ బాడీ టెంపరేచర్లో ఉన్న వేడి కూడా టెస్టిస్ తట్టుకోలేవన్నమాట. దట్ ఈస్ వై దే ఆర్ ప్లేస్డ్ ఇన్ స్క్రోటల్ సాక్. సో అవుట్ సైడ్ ద బాడీలో ఉంటాయి. సో ఇలాంటి కూల్ టెంపరేచర్స్ ప్రిఫర్ చేసే టెస్టిస్కి మనం టైట్ క్లోత్స్ వేసుకోవడం వల్ల లోకల్ హీట్ ట్రాప్ అయిపోయి లోకల్గా బాగా టెంపరేచర్ పెరిగి సో స్పర్మ్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ sperm needs cool temperatures. Heat is an enemy for the sperm. So anything which increases the scrotal temperature, అంటే మీరు చాలాసేపు కూర్చున్నారు అనుకోండి, వేడి జనరేట్ అవుతుంది థైస్ మధ్యలో. సో ఆర్ ల్యాప్టాప్ మీ మీద పెట్టుకున్నారు, దానివల్ల హీట్ జనరేట్ అవుతుంది. యూర్ రైడింగ్ అ బైక్ ఫర్ లాంగ్ టైమ్, దెన్ హీట్ జనరేట్ అవుతుంది. డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ కంటిన్యూస్గా దెల్ బీ డ్రైవింగ్. సో వాళ్ళు కూర్చునే ఉంటారు, దాంతోపాటు డ్రైవింగ్, ఆ ఇంజన్ అవన్నీ. సో they'll have lot of raised scrotal temperatures and వీళ్ళకి వెరీ హై ఛాన్స్ ఆఫ్ స్పర్మ్ డ్యామేజ్ కలిగే అవకాశం ఉంటుంది. సో అందుకనే సమ్మర్స్లో వీ ప్రిఫర్ లూజ్ క్లోదింగ్ ఫర్ మెన్, అంటే కాటన్ బాక్సర్స్ టైప్, లైక్ షార్ట్స్ టైప్ ఇట్లాంటివి వేసుకోమని చెప్తాం. ప్రెగ్నెన్సీలో కిడ్నీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో జనరల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ న్యాచురల్గానే మనకి కిడ్నీస్ మీద ఎక్స్ట్రా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి ఏం రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎప్పుడు పడుతుంది మేడం అని అంటే, కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీలో బీపీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది సివియర్గా ఉన్నప్పుడే మనం దాన్ని ప్రియక్లాంప్షియా అని అంటాం. సో ఈ కండిషన్ ఉన్న ఉమెన్కి ఏంటంటే ప్రెగ్నెన్సీలో కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా ఈ ప్రియక్లాంప్షియా అనేది కనుక ఉంటే రెగ్యులర్గా డాక్టర్తో కన్సల్ట్ అయ్యి చెకప్స్ చేసుకోవడము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనేవి చేసుకోవడము, బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరికైనా ప్రీవియస్గా కిడ్నీ డిసీజ్ ఏదైనా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి చాలా కేర్ఫుల్గా అనేది ఉండాలన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కిడ్నీ మీద ఎఫెక్ట్ వీటి వల్లే పడుతుందండి. మీకు కనుక బీపీ ప్రెగ్నెన్సీలో డయాగ్నోజ్ అయినా, లేదంటే ఈ ప్రియక్లాంప్షియా అనే కండిషన్ ఉన్నా, లేదంటే ప్రీవియస్గా కిడ్నీ డిసీజ్ ఉన్నా డెఫినెట్గా మీ డాక్టర్తో కన్సల్ట్ అయ్యి రెగ్యులర్గా చెకప్స్ అనేవి చేసుకోండి. అప్పుడు దీని నుంచి వచ్చే సివియర్ కాంప్లికేషన్స్, అంటే కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడం కానీ, షాక్లోకి వెళ్ళడము, కొన్ని కేసెస్లో దీనివల్ల బేబీకి కూడా రిస్క్ ఉంటుంది అనమాట. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని మీరు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుని కంట్రోల్లో ఉంచుకుంటే అవాయిడ్ చేయొచ్చు. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్ టు యూ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ రేపు అందరూ ఎడ్యుకేటెడ్ కపుల్స్ అందరూ వాళ్ళు దే ఆర్ టేకింగ్ డెసిషన్ టు పోస్ట్పోన్ ద ఫెర్టిలిటీ అనమాట. అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు. దాని గురించి కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతున్నారు, కాంట్రసెప్టివ్ డివైజెస్ వాడుతున్నారు. సో ఇవన్నీ ఫ్యూచర్ ఫర్టిలిటీని ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా? దీని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇవాళ రేపు చాలా బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి వచ్చాయి. సో మెయిన్గా బర్త్ కంట్రోల్కి
కాండోమ్స్ యూజ్ చేస్తారు, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు, ఐయుసిడీస్ అంటాం, లూప్ అని నార్మల్ భాషలో అంటారు, అది వాడతారు, అండ్ ఇంజెక్షన్స్ అనేవి వాడతారు. సో ఇవి వాడడం వల్ల ఫ్యూచర్లో ఫర్టిలిటీ సమస్య రావడం లేకపోతే పర్మనెంట్ ఇన్ఫర్టిలిటీ ఏమైనా కారణం అవుతుందా అని చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది. చాలా మిత్స్ అండర్స్టాండింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం ప్రతి ఒక్కదాని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కమింగ్ టు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, చాలా కామన్గా వాడేది, చాలా ఓవర్ ద కౌంటర్ దొరికేది కూడా ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఇవి ఎవ్రీ మంత్ పర్ డే 1 పిల్ చొప్పున తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెన్సీ అంటే ఓవ్యులేషన్, ఎగ్ అనేది పెరగకుండా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనమాట. సో కాకపోతే ఇవి ఆపేసిన వెంటనే ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది, యాక్చువల్లీ రీబౌండ్ ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఒకసారి కాంట్రాసెప్టివ్ పిల్ తీసుకుని అది ఆపేయంగానే మళ్ళీ నార్మల్ ఫర్టిలిటీ స్టేటస్కి ఆ కపుల్ అనేవాళ్ళు వచ్చేస్తారు. సో ఓసీ పిల్స్ అనేవి చాలా సేఫ్ ఫార్మ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అండ్ వాటి ద్వారా మళ్ళీ ఆపేసిన వెంటనే ఫర్టిలిటీ అనేది రీగెయిన్ అవ్వడం అనేది వెరీ వెరీ కామన్ అన్నమాట. చాలా మంది మాకు స్కాన్స్ ఎందుకు అన్నిసార్లు చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక స్కాన్ ని ఎలా చూడాలి, దాంట్లో ఏమేం చూస్తారు అని కొన్ని డౌట్స్ అడుగుతుంటారు అనమాట. సో వాటి గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్గా ప్రెగ్నెన్సీ ఫస్ట్ పీరియడ్ మిస్ అయిన వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకున్నాక ఫస్ట్ చేసే స్కాన్ ఏంటంటే లొకేషన్ కోసం చేస్తాం. అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్లో ఫస్ట్ అంటే యూట్రస్లోనే ఉందా లేదా అరౌండ్ 2 వీక్స్ తర్వాత అట్లా చెక్ చేస్తాము. ఓన్లీ యూట్రస్లోనే ఉందా లేదంటే ఏమన్నా ట్యూబ్లో ఉందా, ట్యూబల్ ప్రెగ్నెన్సీ అట్లా ఉందా అని చెప్పి చూస్తాము. దాంతోపాటు అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఓవరీస్ ఎలా ఉన్నాయి, ఓవరీస్లో ఏమన్నా ఎక్స్ట్రాగా సిస్ట్స్ ఉన్నాయా, ఇలాంటివి డిటెక్ట్ చేసి నోట్ చేసి పెడతాం. సో ఫ్యూచర్ రిఫరెన్స్, కొందరికి ఓవేరియన్ సిస్ట్స్ ఉన్న వాళ్ళకు కూడా సైజ్ ఏమన్నా పెరిగిందా, ఇట్లాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వయబిలిటీ స్కాన్ అంటే బేబీకి హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది చూస్తాం. ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే 2 ఎలా ఉన్నాయి, రెండిటికి హార్ట్ బీట్ ఉందా, గ్రోత్ అని చెప్పి చూస్తాం. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి కొంచెం హై రిస్క్ పేషెంట్స్ వాళ్ళలో అయితే కొంచెం మధ్యలో కూడా స్కాన్ చేస్తాం అరౌండ్ 10 వీక్స్కి. సర్వైకల్ లెంత్ ఎంత ఉంది, నెక్స్ట్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఇట్లా అయితే అది గ్రోత్ బాగానే అవుతున్నాయా లేదా అనేది చెక్ చేస్తాము. దాని తర్వాత వచ్చేసి ఎన్టీ స్కాన్ అని అంటాము. ఏమన్నా జెనెటిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి అర్లీగా స్కాన్లో కొన్ని చిన్న అబ్జర్వ్ చేయడం వల్ల తెలుస్తున్నాయి అన్నమాట.